రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని మరియు మంత్రి లోకేష్ బాబుని చూసి జాలి పడుతున్నానని, ఇకనైనా వారి అపాయింట్మెంట్లు చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకండని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా కెర్లంపూడిలోని ఆయన నివాసంలో ఒక లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసునని, ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని అన్నారు. అంతేకాక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రాకపోకలు బంద్ అయ్యాయని, వారి జోలికి నేను వెళ్ళకపోయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని, నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని ఆరోపించారని అన్నారు. అయితే ఈరోజు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే 100% కారణమని అన్నారు. గతంలో నా భార్య అనారోగ్యం పట్ల వారి కుటుంబ సభ్యులు చేసిన ఘనకార్యం ఇంకా మరవలేదన్నారు. ఇప్పుడు వారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని స్పష్టం చేశారు. నన్ను బంధించి ఉంచడం కానీ, మానసికంగా హింసించడం కానీ ఎవరి తరం కాదని అన్నారు. ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారని, అంత దమ్ముంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయించి డబ్బా కొట్టుకోండని హితో పలికారు. ముందుగా మీ యజమానికి మీకు నా నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోక పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి. ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, ఓరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, అది వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారు ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వియ్యంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. కంటితోటి
ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనము కూడా రాజకీయాలు దింపుతాను. ఎవడు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనం తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకు 1 గంట చెత్త మాట, సిగ్గు లజ్జ అన్ని వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు, ఇతర హామీలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. అలా కాపులు బీసీలు కలిపే జీవో ఒకటి అమలు చేయమని దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగా సొల్లు చెప్తే సొల్లు అదో సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడి మాటలు ఆపండి, చెత్తాడి మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి, అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా నేను చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్యలు తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సంబంధం ఏంటండి? ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంటే రావాలి తప్ప లోకేష్ బాబు నోటంటే రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతకీ ఈ చెత్తాడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరు? వీళ్ళ సంబంధం ఏంటి? దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను.